నీదే నీదేన పట్టు విపాలిగా నువ్వే గుట్టు వసే నాకు తాకట్టెట్టు నువ్వే నా జట్టు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణ మాఫీ ఓ మిస్సే కిసే ఇవ్వు నా కిస్సు మిస్సు నువ్వు నీ సిగ్గులుంటే బాకీ చేస్తానే రుణ మాఫీ. నమస్కారం, ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు ఈ పోటీలో పోటీగా ఆడడానికి ఎవరెవరు వచ్చారో పరిచయాలు పెంచుకుందాము. హాయ్ సుమా. హాయ్, నా పేరు ప్రశ్న, హైదరాబాద్ నుంచి వచ్చాను. +2 చేస్తున్నాను. డాన్సర్ కమ్ ఆర్టిస్ట్. ఓకే, వెల్కమ్. హాయ్ సుమా. హాయ్ శశి. ఐఎమ్ శశి ఫ్రమ్ హైదరాబాద్. నేను ఆర్టిస్ట్ అండ్ యాంకర్. ఓకే. హాయ్ సుమా. హాయ్ రోజ్. ఐ యామ్ ఆశా రోజ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హాయ్ సుమా గారు. హాయ్ శ్వేత. నా పేరు శ్వేత, నేను కర్మన్ఘట్ నుంచి వచ్చాను. సో నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్ అండ్ లిజనింగ్ మ్యూజిక్. ఓకే, సో ఈ రోజు ఈ నలుగురులో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3 రెడీ 1 2 3 స్టార్ట్. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. అమ్మ గట్టిగా అది వెళ్ళిపోవాలి వెనక్కి, ఇంకా ఆగిపోతున్నాయి చూడు. మా బలంగా లేదు, బలమంతా డాన్స్కి వెళ్ళిపోతుంది. ఫాస్ట్గా వేయాలి ఆశ, ఫాస్ట్గా వేయాలి ఆశ. రెండు బంతులు వెనక్కేసి టైం అయిపోయిన తర్వాత వేసాం. ఆశ చాలా సున్నితంగా ఆడింది అసలు. ఆశ అయితే ఆశ లాంటి పార్టిసిపెంట్ పక్కన దొరకాలే గాని ఎవరైనా పండగ చేసుకుంటారమ్మా. ఓకే, సో ప్రత్యూష స్కోర్ 9, 18, 27, 36. ఒక బోట్ లో 100 మెంబర్స్ వెళ్తున్నారు. 100 మెంబర్స్ లో నుంచి 36 మెంబర్స్ వాటర్ లో పడిపోయారు. బోట్ లో ఇంకా ఎంతమంది మిగిలారు? తెలుసు నాకు. 36 మెంబర్స్ అంటే 6 ఉంటారు కదా, వాళ్ళన్నమాట కదా. కాదా? అదే 36 మెంబర్స్ అన్నమాట కాదా? అది కూడా కాదా? సరే, 36 మెంబర్స్ 100 - 36 అంటే 64. నాకన్నా వీక్ అనుకుంటా. 64 మెంబర్స్ ఉంటారు. రాంగ్ ఆన్సర్. 94 మెంబర్స్ ఉంటారు. ఎలా? 36 మెంబర్స్ పడిపోయారు. తట్టుకొని 6 మెంబర్స్ పడిపోయారు. ఓ, యు మిక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఎగ్జాక్ట్లీ. వావ్. Yeah. You see Masala cinema? Yeah. That Venkatesh English? అంతే. You walk English, you sleep English, you talk English? In Telugu you mix the English numbers? Yes. I podchify with this fork. Okay, control. Ready? Start. Come. You backing. Are you playing? Start. వెళ్ళే అది రెడీ కౌంట్.
కాబట్టి ఇది వెనక్కి వెళ్తుంది. ఓకే ఆశా నీ స్కోర్ 9, 18, 27, 28. ఏబిసిడీలు ఎన్ని ఉంటాయి సుమా? ఏంటి ఏబిసిడీలు 4 మొత్తం ABCD A to Z 2 లెక్క పెట్టుకుంటా. A to Z టోటల్ లెక్కెడితే 26. ఓకే. వచ్చు కదా పక్కా. ఏ నుంచి Z వరకు ఒక లెటర్ వదిలిపెట్టి ఇంకోటి చెప్పాలి ఫాస్ట్ గా. ఓ ఇంతేనా? అంతే సింపుల్. A C E G J L N P R U నెక్స్ట్ W కొన్ని డైజెస్ట్ అయిపోతుంది లోపలికి ఆల్రెడీ. ఇంత ఫాస్ట్ చెప్పాలి ఇంకా. ఏమో ఇప్పుడు నేను చెప్పింది కరెక్టో కాదో ఈ పాపకు కూడా తెలియదు, అందుకని మధ్యలో డైజెస్ట్ అయిపోయి నేనేం చేస్తున్నానంటే A బయటకు చెప్తున్నా, B లోపల చెప్తున్నా, C బయటకు చెప్తున్నా, D లోపల చెప్తున్నా, E బయటకు చెప్తున్నా, F లోపల చెప్తున్నా. అమ్మో లేకపోతే చాలా కష్టం. మనకి నరాల్లో చిన్నప్పటి నుంచి ABCD జీర్ణింపజేసేసారు కదా, మనకు అలాగే వస్తుంది. అసలు రాదు మనకి ఇంకో ఆల్ఫబెట్. ఇప్పుడు యూ తర్వాత ఏమొస్తుంది అంటే కూడా మళ్ళీ బిగినింగ్ ABCD నుంచి చెప్పాల్సిందే. అదనంగా అడిగితే రాదమ్మా. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మన బుర్రల్లో అలా పెట్టేశారు. థ్యాంక్ యూ. ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేస్తున్నావు. ఓకే రెడీ 1 2 3 గో. సుమా నేను వెయ్యాలంటే నువ్వు ఒక జోక్ చెప్పాలబ్బా. ఏమిటి జోక్? నేను జోక్ చెప్తే కానీ నేను ఆడను. జోక్ ఈ మధ్య కాలంలో నేను వాట్సాప్ చెక్ చేయట్లేదు, అందుకని నాకు జోకులు ఏమీ గుర్తు రావట్లేదు. ఓకే సరే ఫోన్ ఇస్తావా? ఇప్పుడే చెప్తా, ఒక్క నిమిషం. A man was found murdered on 2/10/2013 Wednesday afternoon at 12:35 p.m. in his house. His wife called the police at 3:23 p.m. Police questioned everybody. Wife: I was sleeping. Son: I went for movies with my girlfriend. Neighbors: he went for the marriage. Driver: I went to ATM withdraw the cash. Cook: I went to the wine shop to buy the wine. Gardener: I was in the garden the whole time. I didn't hear anything. Watchman: I went to my relative's marriage. Police arrested the murderer immediately. Who was it? Reply if you have the brilliant answer. ఇది క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. అయిపోయిందా సుమా? అయిపోయింది. ఎవరు మర్డర్ చేశారో చెప్పాలి నువ్వు. చెప్పు తొందరగా, ఎవరు మర్డర్ చేశారు? ఇక్కడ ఉన్నది ఇంతే మంది కాబట్టి మనమే చేయాలి. వైఫ్ చేసిందా, కొడుకు చేశాడా, నేబర్స్ చేశారా, డ్రైవరా, కుక్క, వాచ్మెన్? ఎవరు చేశారు? గార్డనరా? కుక్ అయి ఉంటాడు సుమా. నేను నీకు జోక్ అడిగాను, నేను క్వశ్చన్ అడగమనలేదు. ఇందులోనే జోక్ ఉంది. ఓకే చెప్పు. కుక్ వంటవాడు చేశాడు. కరెక్టే చెప్పాను కదా. ఫస్ట్ నేను చెప్పాను. వాడు వైన్ షాప్ కి వెళ్ళానని చెప్పాడు, కానీ ఆ రోజు వైన్ షాప్స్ అన్ని క్లోజ్డ్. అందుకని ఎందుకు క్లోజ్ చెప్పు. వంట చేయాలి కాబట్టి చెప్పు. తను వంట చేయాలి కాబట్టి కాదు, గాంధీ జయంతి. 2/10 అంటే గాంధీ జయంతి. ఆ రోజు గాంధీ జయంతి కాబట్టి వంట షాప్లన్నీ క్లోజ్డ్. ఇంతటితో ఈ జోక్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఓకే సుమా, ఆడుతున్నాను మరి. ఆడు. రెండు బంతులు ఏంటి వెనక్కి? నువ్వు చాలా సార్లు ఎక్కువ బంతులు వేసేసావు. ఆవేశం అలాంటి పనులు చేయించింది నీ వల్ల. సో 4 బంతులు తీసేస్తున్నావు. 9, 18, 27, 35, 36, 37, 38, 39. బాగా కాన్సన్ట్రేషన్ చేసి వింటున్నావు కదా. ఓకే. సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారనమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేస్తారంటే ఇంటి ముందు చెట్లు నాటుతారు. ఓకేనా? విను, కళ్ళు కాన్సంట్రేషన్ తో వినమన్నావు. ఓహో, కాన్సన్ట్రేషన్ తో వింటున్నావా? ఓకే, పర్వాలేదు. సో మొక్కలు నాటుతారు కదా, నాటేసి ఇంట్లోకి వచ్చేసరికి బాగా వర్షం పడుతుంది అనమాట.
సో వర్షం పడుతుంటే తను వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారంటే ఓకే మొక్కలు నాటాం కదా నీళ్లు పోయాలి అనుకుంటారు, వాటర్ పోయాలి అనుకుంటారు కాబట్టి సో వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది. వాళ్ళ ఆవిడ ఏమంటుందంటే ఏమండి ఎక్కడున్నారు అనేసరికి తను అంటాడు మొక్కలకు నీళ్ళు పోస్తున్నానే అని చెప్తాడనమాట. సో వర్షం పడుతుంది కదా అండి అంటే పర్వాలేదే గొడిగేసుకొని పడుతున్నాను అని చెప్తాడనమాట. అయిపోయింది సుమా. ఓకే ఓకే బాగా నిద్రపోయావు కదా. ఏమైంది మొక్కలు నాటిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. తర్వాత ఏమైంది? అవ్వాలి అంతే. పెరిగాయా మొక్కలు? బాగా పెరిగి నీ అంత అయిపోయాయి. అదే మనకు కావాలి. వృక్షో రక్షత రక్షత. అదే నువ్వు ఆడమ్మా, నువ్వు ఆడు ఆడమ్మా ఆడు. తిరుగుతుంది అమ్మాయి చెయ్యి మంచిగా ఫుల్ స్వింగ్ ఉంది అమ్మాయి చెయ్యి. స్విమ్మింగ్ బాగా చేయగలుగుతుంది. స్విమ్మింగ్ వచ్చా? స్విమ్మింగ్ వచ్చా? తెలుస్తాను చెయ్యి తిప్పడంలో తెలిసిపోతుంది. సుమా నాకు ఇంట్లో ఇంకోటి కూడా అర్థమైపోతుంది. ఏంటి? బాగా శశి కమాన్, శశి కమాన్, శ్వేత కమాన్, శ్వేత వేసే, శ్వేత వేసే, నువ్వు అన్నీ వేసేయగలవు శ్వేత, నీకు ఆ కెపాసిటీ ఉంది. ఒకటి వెనక్కి. 9, 18, 26. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే 2 చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ సప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ల బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. థ్యాంక్ యూ శశి. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మేము ఒక సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాము, పక్కనే చాలా పిక్చర్స్ వస్తాయి. కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు ఏంటో మీరు చెప్పాలి, ఓకేనా? సెలబ్రిటీ మెయిన్ మనకి టైటిల్ బేస్ అంటే సెలబ్రిటీ నటించిన సినిమా, పక్కన పిక్చర్స్ జస్ట్ మీకు హెల్ప్ చేయడానికి. ఫస్ట్ సెలబ్రిటీ కళ్యాణ్ రామ్, పక్కన పిక్చర్స్. ప్రత్యూష పటాస్. పటాస్ అవునా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్.
వాడు వండాలే ఫ్రూట్ సలాడే ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ సెలబ్రిటీ వెంకటేష్ పక్కన పిక్చర్స్ శశి ఈనాడు కరెక్టా కదా చూద్దాం కిర్రాకు కిర్రాకు రాకు రాకు పుట్టించావే కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే నెక్స్ట్ సెలబ్రిటీ గోపిచంద్ పక్కన పిక్చర్స్ శశి వాంటెడ్ వాంటెడ్ చూద్దాం కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు వాంటెడ్ కావలెను అని పక్కన రాసింది దాని ఇంగ్లీష్ తర్జుమా చేశారు మీరు ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ నిఖిల్ పక్కన పిక్చర్స్ ఆశా రోజు చెప్పు సూర్య వర్సెస్ సూర్య. ఓకే చూద్దాం సూర్య వర్సెస్ సూర్య కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు అక్కడ హీరో సూర్య ఉన్నారు ఇక్కడ నిఖిల్ యాక్ట్ చేసినటువంటి సినిమా పేరు సూర్య వర్సెస్ సూర్య నెక్స్ట్ సెలబ్రిటీ సూపర్ స్టార్ కృష్ణ గారు పక్కన పిక్చర్స్ శశి అగ్నిపర్వతం. అగ్ని పర్వతం కరెక్టా కదా చూద్దాము ఓకే సో శశికి 6 పాయింట్లు
అంటే మ్యాచ్ స్టిక్స్ ఉన్నాయి కదా, సో ఇఫ్ ఫైర్ అగ్గిపెట్టి ఉందా? అగ్గిపెట్టి ఉంది. చాలా ఫేమస్ డైలాగ్. ఎస్, కృష్ణ గారి. ఓకే, అగ్గిపెట్టుందా? ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేడలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. అయ్యరా జానకి 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 ఎక్కడికి పోతావే జానకి, జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. వచ్చాయి వచ్చాయి చట్టు చాడుకి చెమటెక్కిస్తా తెల్ల చీరకి. పరుగు సినిమాలో హీరోయిన్ ఎవరు? షీలా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. శ్వేత 3 points, ప్రత్యూష 2 points, రోజ్ 1 point. కాకతీయుల కాలం నాటి బంగారు నాణేలు ఇటీవల ఏ ఊరిలో లభించాయి? ఆప్షన్స్: ఏ మణుగూరు, బి కమ్మరిగూడెం. మనుగురు కాదు, కమ్మరిగూడెం ఖమ్మం జిల్లాలో ఉంది ఇది. మణుగూరు కూడా అక్కడే ఉందనుకోండి, కానీ కమ్మరిగూడెంలో లభించాయంట కాకతీయుల కాలం నాటి బంగారు నాణేలు. ఓకే, కంది చేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముందు పెట్ట చూసినావు ఎట్టా ఉంది మవ గొళ్ళు నీ ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టా ఉంది మవ గొళ్ళు ఎట్టట ఉంది నీ గొళ్ళు అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు. ముంబై నగరం ఏ రాష్ట్రంలో ఉంది? ముంబై. ఆప్షన్: ఏ మధ్యప్రదేశ్, బి మహారాష్ట్ర. మధ్యప్రదేశ్. సో ముంబైని మధ్యప్రదేశ్ కి మార్చలేదు, మహారాష్ట్రలోనే ఉంది అది ఇంకా. ఓకే, ఎప్పుడు మారుస్తారు? ఏంటి ఎప్పుడు మారుస్తారా? ఏటీఎం ని సృష్టించిన వ్యక్తి పేరు ఏమిటి? మనిషి. మనిషా? ఓ మై గాడ్, ఎలా చెప్పగలిగావు ఇంత కరెక్ట్ గా? ఏదో తెలిసిపోతుంది అంతే. అవునా, మనిషేనా? దేవుడా? ఏటీఎం ని దేవుడా? కుబేరుడు. కుబేరుడా? బ్యాంకు. ఓ చూసావా, అనవసరంగా తొందరపడి మనిషి అని చెప్పేశావు. కుబేరుడు ఇస్ ద రైట్ ఆన్సర్. మనిషి ఎప్పుడు తయారు చేస్తున్నారు అయితే? మనుషులు తయారు చేయట్లేదు, డైరెక్ట్ పైన నుంచి అని తయారు చేసి పంపిస్తూ ఒక పెద్ద లంకె బిందె కింద ఎత్తేసాడు. అది నా దొరికితే బాగుండు. మనం ఇలా ఉండవులే. ఆప్షన్ తీసుకో. ఆప్షన్: ఏ జాబ్ షాబర్డ్, బి డేవిడ్ వారెన్. డేవిడ్. డేవిడ్ కాదు, జాబ్ షాబర్డ్ కరెక్ట్ ఆన్సర్. అయ్యో పాపో అయ్యో అయ్యో పాపో లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 రన్న. పశ్చిమ బంగ రాష్ట్ర రాజధాని ఏది? కోల్కతా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. శ్వేత 2 points, శశి 2 points, ప్రత్యూష 2 points. ఓ లవ్లీ. ఇండియన్ మ్యూజియం మన దేశంలోని ఏ నగరంలో ఉంది? ఇండియన్ మ్యూజియం. యా, ఆప్షన్ తీసుకో. వద్దా, చెప్పేస్తావా? హైదరాబాద్. ఓకే, ఆప్షన్ తీసుకోకుండానే రాంగ్ ఆన్సర్ చెప్పావు. కోల్కతా కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళట నీకే లక్ష్మీ బావా
అమ్ముడు బమ్ముడవుతా నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే ఓడి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీ కోసమే 100% లవ్ సినిమా దర్శకుడు ఎవరు? 100% లవ్ మూవీ డైరెక్టర్. ఓకే ఆప్షన్స్. ఏ సుకుమార్, బి భాస్కర్. ఏ అందరూ చెవులు అబ్బా ఇలా మూసేసుకోండి. సరే ఆగు, మూసేస్తా. ఏ, నాది కాదు బా. మూసేయమన్నావు కదా, చెప్పండి. విన్నావా? లేదబ్బా, నువ్వు మెల్లిగా చెవులు చెప్పు. పండుగ పండుగ ఎట్లా చేస్తా ఇందాక వరకు అందరూ ఉడిపోతే అలా ఏ సుకుమార్, బి భాస్కర్. భాస్కర్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ అడిగే ముందు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. ఓకే. పడుతుంది, పెడుతుంది, కొడుతుంది. పడుతుంది అంటే వాన పడుతుంది. వావ్. పెడుతుంది అంటే భూమి పెడుతుంది. కొడుతుంది అంటే వడదెబ్బ కొడుతుంది. ఓకే, కానీ రాంగ్ ఆన్సర్. అవును కాదు కాదా? మరి ఏంటి? దగ్గరికి వచ్చావు, దగ్గరలోనే ఉన్నావు, బట్ ఇంకా కొంచెం మిగిలిన దగ్గర ఏదో నువ్వు చేసుకో. పంజాగుట్ట నుంచి ఇక్కడికి వచ్చినా చెప్పాయి సుమా, నేను ఎంత టాలెంటెడ్ అనుకున్నాను, నువ్వు చెప్తావనే గెస్ చేశాను, కానీ దగ్గరికి వచ్చావు. సరే అయితే నేను చెప్తా. భార్య పడుతుంది, ఒక్కోసారి భర్త పెట్టే టార్చర్ పడుతుంది. పెడుతుంది, అతనికి టైంకి తిండి పెడుతుంది. అంతా కుదరకపోతే కొడుతుంది. ఏంటి మా ఇంట్లో నువ్వు ఇదే చేస్తున్నావా ఏంటి? నీ ఫ్యూచర్ నాకు కనిపిస్తోంది. అఫ్కోర్స్ అందరు అదే అంటారు. ఇది కూడా కాదా? కాదు. చెప్పే. పడుతుంది అన్నాను, పెడుతుంది అన్నాను, కొడుతుంది అన్నాను కదా. కొడుతుంది అంటే వర్షం, పెడుతుంది అంటే చలి పెడుతుంది, కొడుతుంది అంటే ఎండ కొడుతుంది. ఇంత ముందు ఎవరో ఒకసారి అడిగారు కానీ నా బుర్రకెక్కలేదు. ఇప్పుడు కూడా ఎక్కలేదు. నేను చెప్పింది ఎక్కింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. పిల్లల్లో మానసిక వయసుని అంచనా వేయొచ్చు అని మొదటిగా సూచించిన వారు ఎవరు? నాకు తెలీదు సుమా. ఏ బినే, బి స్టర్న్. బినే. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. శశి 3 పాయింట్స్. కుళ్ళు మొద్దానా. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడగా ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే.
ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, సో మొదటి చిత్రం చూద్దామా? ఓ శ్వేత చెప్పు మరి. 10 9 లెక్కటండి. 8 7 6 5 4 3. ఏంటంటి ఆది చూద్దాం. పీజే శర్మ గారి మనవడు, సాయి కుమార్ గారి తనయుడు. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శశి నిషా అగర్వాల్ చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. సుకుమారుడు సినిమా కాంబినేషన్ నిషా అగర్వాల్ అండ్ ఆది. నెక్స్ట్ చిత్రం. ఆశ నాని చూద్దాం. ఎస్ ఇట్ ఇస్ నాని. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ఆశ నిత్యం నేను. ఓకే చూద్దాము. నేను స్వాతిని, నిత్య మేనన్ని కాదు. -6. అష్టజమ్మ కాంబినేషన్ స్వాతి అండ్ నాని. నెక్స్ట్ చిత్రం. శ్వేత నవదీప్ చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ప్రత్యూష హన్సిక చూద్దాం. ఎస్ హన్సిక కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఎల్లో రాసుల పాన్ని వస్తున్నా నీకేసి నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి ఎల్లో రాసుల పాన్ని వస్తున్నా నీకేసి నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి నన్నే పడగొట్టేలా నీ పవరే నచ్చింది మూడే చెడగొట్టేలా నీ పొగరే గిచ్చింది కనుకే మెరుపై పలవేసా నీ మీద దూకే తుడుకై ఒళ్ళో పడిపోరాదా నా నా నషా నీకే ఓటేసుకున్నా నిన్నే పట్టేసుకోనా నీపై కొట్టేసుకున్నా నాతో కట్టేసుకోనా నిన్నే. సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే మీ గేమ్ మీరు ఇలా చేతిలో ఇది వేసుకుంటున్నారు. ఓకే ఇవాళ మన ఆయుధం ఇదే అండ్
ఈ బంతిని ఊది ఇందులో పట్టుకుంటున్నారు. ఈ ఇసుకలో వేసేయండి. అలా పడిపోతే పాయింట్లు రావు. ఇలా అన్ని వేసేసిన తర్వాత టైం ఉంటే మళ్ళీ ఒక్కొక్కటి పెట్టుకుంటూ వెళ్ళాలి. అలా పెట్టిన దానికి కూడా పాయింట్లు ఇస్తాం. ఇసుక మాత్రం జాగ్రత్త. తెలుసుగా ఇసుక ఏంటో? ఆలీ గారు ఆ సినిమాలో మూటలో కట్టుకొని వెళ్ళిన ఇసుక ఇది. మేము ఎంతో కష్టపడి పూరి జగన్నాథ్ గారిని పర్మిషన్ తీసుకొని మరీ ఇసుక తీసుకొచ్చి చల్లాం ఇక్కడ. ఇసుక ఇసుక ఇసుక. రెడీ? 1 2 3 గో. ఫాస్ట్గా పరిగెత్తామనుకో అన్ని పడిపోతాయి. సో 1 2 3 4 5 6 7 ప్లస్ 8 9 10 11 12 12 6లు అంటే 72 పాయింట్లు. ఇదిగో డిన్నర్ సెట్. వన్ టూ త్రీ గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 84 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్. రెడీ? 1 2 3 గో. పెట్టినవి 7 8 9 10 11 12 13 14 84 పాయింట్స్. అండ్ సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. శ్వేతాని టార్గెట్ 87 అంటే 15 బంతులు. ఓకే 1 2 3 గో.
8, 9, 10, 11, 12, 13, 14, 15 అంటే ఎగ్జాక్ట్లీ అది టైం అయిపోయిన తర్వాత పెట్టాం. 90 పాయింట్లతో విన్ అయిపోయావు. పరికినిలో అదర అదర పడుచు ఎంకి అదర అదర పాల కంకి అదర 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 మొత్త చెన్న పెరట మధ్య నిలిచి ఉంటా మీద కుకీలంలా తుప్పుమంటోందే సోకు పచ్చి పాల నొరకలాగా ముద్దొచ్చేస్తోందే. మురిపిస్తా రిబ్బెండ్ కడకు చుట్టే దోస్తా ఎద దోస్తా రంగు రంగు కాదులట్టే నకర 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 ఈ రోజు విన్నర్ గా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్ గెలుచుకుంటున్నావు శ్వేత. కంగ్రాట్స్. నకర 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 నకర